కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బొర్లం గ్రామంలో వైరస్తో కోళ్ల ఫామ్లో ఒకే రోజు 8,000 కోళ్లు మృతి చెందాయి. కొన్ని రోజుల క్రితమే బీర్కూర్, పోతంగల్, రుద్రుడ్ మండలాల్లో 1,000 కోళ్లు చనిపోయాయి. చేతికి వచ్చిన కోళ్లు చనిపోవడంతో బోడా చందర్ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 18 లక్షల రూపాయల కోళ్లు ఒకే రోజులో చనిపోయాయని, ఇంకా కొన్ని బతికి ఉన్న కోళ్లు కూడా చనిపోతాయని తెలిపారు. కోళ్ల ఫామ్ను లీజ్ పైన తీసుకుని నడిపిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలి అని విజ్ఞప్తి చేస్తున్నాడు. उठाओ कितना था अभी कितने मरे भेजिए एक आदमी पूरा फॉर्म चले गए हमने तो मार ले रहे हो उधर 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 मार ले रहे उधर भी నా పేరు రామచందర్, బోర్లం క్యాంప్, బోర్లం విలేజ్, బాన్స్వాడ. ఇది అన్నం భగత్ అనే పేరు మీద కోళ్ల షెడ్డు నేను లీజ్గా తీసుకున్నాను. ఈ కంపెనీ నుంచి, వెంకాప్ కంపెనీ నుంచి గత 2-3 బ్యాచ్ నుంచి బాగానే అయింది. కానీ ప్రతి బ్యాచ్కు ఒక 2,30,30 వరకు నాకు బెనిఫిట్ వచ్చేసి అనుభవంగా నాకు ఉపాధి వచ్చేటట్టు 1 లక్ష రూపాయల వరకు నాకు ఉపాధి వచ్చేటట్టు, నా పిల్లలు పోషించేటట్టు ఉండేది. అక్షరాల 18-19 లక్షల మాలు ఉంటుంది. 18-19 లక్షలు, దాంట్లో వాళ్ళ ఖర్చులు 16 లక్షల వరకు తీసేసి 2 లక్షలు, 2,30,000 లక్షల వరకు మా రైతుకు వాళ్ళు బెనిఫిట్ చెల్లిస్తారు. దాంట్లో మా కరెంట్ ఛార్జెస్, తర్వాత లేబర్ ఛార్జెస్, ఇవి 2 నెలలు పోను మాకు నెలకు 30,000, 35,000 చొప్పున ఒక 60-65,000 జీతం అనేది ఉంటుందని ఉద్దేశం ఉపాధి కల్పిస్తున్నాము. ఇప్పుడు మినిమము 18 లక్షల రూపాయలు నాకు నష్టం వచ్చింది. కంపెనీకి 16 లక్షల రూపాయలు నష్టం అవుతుంది, నాకు 2,30,000 నాకు నష్టం అవుతుంది. కంపెనీ పోను నాకు 2,30,000, నాకు కంపెనీకి 16 లక్షల రూపాయలు నష్టం వస్తుంది మొత్తానికి కోల్డ్ షెడ్లో. దీనికి ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుందని చేతులెత్తి జనం పెట్టి చెప్తున్నాను. ఏం తోచలేకపోతే మొత్తానికి వచ్చే 2 కిలోల 100 గ్రామ్ ఉంది. 2 కిలోలు వచ్చిన తర్వాత మొత్తం చేతికి వచ్చిన పంట వచ్చిన తర్వాత చేతికి వచ్చిన కోసుకోపోయిన ఈ విధంగా చనిపోతూ ఉంది. సెకండ్కొకటి చనిపోతూ ఉంది. ఒకటే రోజులో మొత్తానికి 8,030 కోళ్లు చనిపోవడం జరిగింది. నాకు అందుచేత గవర్నమెంట్ ఎంతో కొంత ఆదుకోవాలని కోరుచున్నాను.